ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా పుష్ప 2 ఖచ్చితంగా రిలీజ్ టార్గెట్ మిస్ కాకూడదనే సంకల్పంతో టీం వర్క్ చేస్తోంది. దీంతో పుష్పరాజ్ పరుగు పందెంలో పడిపోయాడు. పుష్ప 2 ది రైజ్ విడుదలకు సరిగ్గా 3 నెలలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆగస్టు 15 నుంచి ఎలాంటి వాయిదా ఉండదని మైత్రి మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తుండటంతో ఆ డేట్ ని మిగిలిన నిర్మాతలు పట్టించుకోవటం మానేశారు. దాంతో పోటీ పడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక క్లాష్ అయ్యే ఆలోచనలో ఎవరూ లేరు. అజయ్ దేవ్గన్ సింగం అగైన్ సైతం పుష్ప క్రేజ్ చూసి మెల్లగా పోటీ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పటి నుంచి పుష్పకు ప్రతిరోజు పరుగు పందెంలో ఉండబోతోంది. ఇంకా షూటింగ్ అయిపోలేదు. ఐటెం సాంగ్ తో పాటు ఇంకో పాట బ్యాలెన్స్ ఉందని యూనిట్ టాక్. సుకుమార్ ఆగమేఘాల మీద ఎన్నో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పుష్ప 1 ది రైజ్ టైంలోనూ చాలా ఒత్తిడిని ఎదుర్కొని చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆశించిన స్థాయిలో బీజిఎం అవుట్పుట్ రాలేదనే కామెంట్స్ బలంగా వినిపించాయి. ఇది మళ్లీ రిపీట్ కాకూడదంటే జూలై 3వ వారంలోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన కొంత కీలకమైన టాకీ పార్ట్ ఇంకా తీయాల్సి ఉంది. అయితే డేట్ల సమస్య వల్ల ఇది ఆలస్యం కావటం సుకుమార్ని అసహనానికి గురి చేస్తోందని అంతర్గత సమాచారం. ఎంత ప్రెజర్ ఉన్నా ఖచ్చితంగా రిలీజ్ టార్గెట్ మిస్ కాకూడదనే సంకల్పంతో టీం వర్క్ చేస్తోంది. అల్లు అర్జున్ సైతం పూర్తి సహకారం అందిస్తున్నాడు. ఇంకోవైపు షూటింగ్ జరిగిన భాగానికి నిర్మాణాంతర కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మైత్రి నిర్మాతలు బిజినెస్ డీల్స్ ఇంకా ఫైనల్ చేయటం లేదట. ట్రైలర్ ని జూన్ చివరి వారంలో లాంచ్ చేశాక అన్ని అగ్రిమెంట్లు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో డిమాండ్ క్రేజీగా ఉండటంతో రేట్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. అంచనాల్లో తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ అంతకంతా హైప్ పెంచుతూ పోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ముంబై నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ తారక్ పెద్ద పెద్ద పరిచయాలపై కన్నేశాడని టాక్. దేవరాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్టులోని తన పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ కాస్త ఎక్కువ సమయాన్ని ముంబైలో గడుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎన్టీఆర్ ముంబైకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. త్వరలో ఆయన పుట్టినరోజు మే 20వ తేదీన జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముంబైలో స్పెషల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ముంబై సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ సన్నిహితులైన రణబీర్ కపూర్, ఆలియా భట్, హృతిక్ రోషన్ మరియు వరుణ్ ధావన్ వంటి ప్రముఖులకు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ చిన్న పార్టీ నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమం చాలా ప్రైవేట్ గా నిర్వహించబడుతుందని తెలుస్తోంది. తారక్ మెల్లగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలకు క్లోజ్ అవుతున్నాడు అని చెప్పవచ్చు. ఒక రకంగా అతని బాలీవుడ్ కెరీర్ కు ఈ తరహా స్నేహం మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. మరో విశేషం ఏంటంటే ఎన్టీఆర్ పుట్టినరోజున దేవరా చిత్రం నుంచి మొదటి పాట విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే వార్ 2 చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో మునుపెన్నడూ లేనంత హై బడ్జెట్ సినిమాలతో ముందుకు సాగుతున్నారు. RRR వంటి ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో తన బలాన్ని మరింత నిరూపించుకునే విధంగా సన్నద్ధమవుతున్నారు. దేవరా మరియు వార్ 2 చిత్రాలతో ఆయన తన స్థాయి మరింత ఎత్తుకు తీసుకువెళ్లటం ఖాయం. ఇక స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొనటం, పుట్టినరోజు వేడుకలు మరియు కొత్త ప్రాజెక్టులు ఎన్టీఆర్ అభిమానులకు మరింత ఉత్సాహం కలిగిస్తున్నాయి. ఇక దేవరా 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.